హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఆర్యన్ బర్త్డే. మేమైతే అస్సలు అనుకోలేదండి ఆర్య బర్త్డే ఇలా అవుతుందనేసి. ఎవ్రీ ఇయర్ అయితే మేము మా మమ్మీ వాళ్ళకి, మా ఆడపడుచు వాళ్ళకి, వీళ్ళందరికీ చెప్పేసి మేమైతే బర్త్డే సెలబ్రేషన్ చేస్తాము. కానీ ఈసారి అయితే ఇంట్లో నార్మల్గా కేక్ కట్ చేయించేసాము. ఇంకా ఆర్య ఊరుకుంటాడా, లేదు బయటికి వెళ్దామని చాలా సతాయించాడు. సో ఇంకా వాళ్ళ డాడీ బర్త్డే బాయ్ అడిగిండని చెప్పేసి ఇంకా బయటికైతే మేము వెళ్ళడానికి రెడీ అయిపోయాం. బర్త్డే బాయ్ హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇంకా మా చిట్టి కూడా హాయ్ చెప్తుంది. ఇంకా మేము ట్యాంక్ బండ్కి అయితే రీచ్ అయ్యాము. మేము స్టార్ట్ అయిందే 9 o'clock. ట్యాంక్ బండ్ వచ్చే వరకు అయితే 10 అయిపోయిందండి. చాలా ట్రాఫిక్ ఉండే. ఎలానో అలా అయితే ఇంకా తీసుకెళ్ళాడు. సెక్రటేరియట్ నుంచి వెళ్ళాము. అలా సెక్రటేరియట్ చూసుకుంటూ, అంబేద్కర్ విగ్రహానికి చూసుకుంటూ మేము అలా అయితే ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయాము. నెక్లెస్ రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ గేమ్స్ అవుతున్నాయి. సో మేమైతే పిల్లలకి గేమ్స్ ఆడిపించచ్చు అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళాము. ఇంకా అక్కడ వాటర్ బోట్ అనే గేమ్ ఉండే. అందులోనంటే చిన్న పాపలకి అలో లేదు. కానీ మా చిట్టి ఆడతా అని చెప్తే ఏదో కొద్దిసేపు అలా ఆడిపించేసి మళ్ళీ తీసేశారు. పాపకి రాదని చెప్పేసి ఇంకా చిట్టి చూడు ఇంకా ఆర్యకైతే ఆడిపించేసాము. చిట్టికి చాలా కోపం వచ్చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో, తనకి ఎక్కించుకోలేదని చెప్పేసి. ఇంకా ఆర్య అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఆ బోట్లో, వాటర్ బోట్లో. చూడండి చాలాసేపు అందులోనే ఆడాడు. మా చిట్టికి మాత్రం ఈ చిన్న ట్రైన్ మాత్రం బాగా నచ్చింది. అది ఆడిపించేసాము. నెక్స్ట్ ఇంకా కార్ గేమ్ కూడా. కార్లో ఇద్దరు బర్త్డే బాయ్ అండ్ వాళ్ళ చెల్లె ఇద్దరు కూర్చొని హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంకా కొద్దిసేపు అలా చిట్టి ఆర్య ఇద్దరు కార్లో కూర్చున్నారు. చాలా బాగా అనిపించిందండి. ఇంకా వాళ్ళ డాడీ చూడండి వాళ్ళ వెనుకొనే వెళ్తున్నాడు ఆ కార్ ఇంకా. ఇప్పుడైతే ఆర్య ఒక్కైనా వాళ్ళ డాడీ చూడండి చిట్టి తల్లికి ఎత్తుకొని కూడా మరీ కార్ వెనుకనే వెళ్తున్నాడు. చిట్టి తల్లి అయితే ఈ ట్రైన్ ఎక్కుతా అని చెప్పేసి ఇక్కడనే నిల్చుందండి. అస్సలు చెప్తే వినట్లేదు. మళ్ళీ ఎక్కుతా అని చెప్పేసి మళ్ళీ అక్కడనే నిలిచింది. ఇంకా మేము ఏదో ఒకటి కన్విన్స్ చేసి బయటికి తీసుకొచ్చేసాము. ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని చెప్పేసి. ఇంకా ఐస్ క్రీమ్ ఇప్పియంగానే ఇంకా సైలెంట్ అయిపోయింది. చూడండి ఎలా చూపిస్తుందో. ఇంకా మేము అక్కడ సైడ్కి వచ్చి కూర్చొని ఐస్ క్రీమ్ అయితే ఇగో తినేసాము. చిట్టి తల్లి చూడండి ఎలా తింటుందో ఐస్ క్రీమ్. ఇంకా తిన్నాక మేము ఒక పిక్ తీసుకున్నాము బర్త్డే బాయ్తో. హ్యాపీ బర్త్డే ఆర్య. ఇంకా అయిపోయిన తర్వాత ఆర్య ఇంకా అలా వస్తుంటే నాకు పొటాటో స్ప్రింగ్ రోల్ కావాలి అని చెప్పేసి అడిగాడు. ఇంకా బర్త్డే బాయ్ అడిగాడు కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ స్ప్రింగ్ రోల్ అయితే ఇప్పించాడు. ఇద్దరికి ఇప్పించాడండి. ఒక్కళ్ళు ఊరుకుంటారా ఒకళ్ళకి ఇప్పిస్తే. సో ఇద్దరికి ఇప్పించేశాడు. ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఇంటికి. ఇలా అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.